నేటి దినమున మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క విశిష్టత గురించి, మనకు ఆయన ఏ విధంగా మనకు దొరికాడు, అంటే మనం దక్కించుకున్న విధానం గురించి, ఎలా జాగ్రత్త పడాలి అనే విషయం గురించి, ఒకవేళ దాచుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటది అనేటటువంటి విషయాల గురించి మనం నేటి దినమున ధ్యానం చేస్తాం. అయితే మొదటగా ఇప్పటి వరకు నేను మరి చెప్పానో చెప్పలేదో నాకైతే గుర్తులేదు. అసలు పరిశుద్ధాత్ముని యొక్క పరిచయం మన సంఘానికి ఎలా జరిగింది? ఎప్పుడైనా చెప్పానా? చెప్పలేదా? చెప్పలేదు ఎప్పటికీ ఇప్పటి వరకు. సరే, వచ్చిన సాక్ష్యంగా మొదలు పెట్టుకుందాం. మరి 2013వ సంవత్సరం జూన్ నెలలో నేను బైబిల్ ట్రైనింగ్ కి మన కలెక్టర్ ఆఫీస్ ఎదురున్నటువంటి అక్కడ కాలేజీకి జాయిన్ అయ్యి ఉన్నాను. అక్కడ చదువుకుంటూ ఉన్నాను. టేబుల్ మీద కూర్చొని ఇట్లా బయటికి చూస్తూ ఉన్నాను. కిటికీ అంటే డోర్ లీజర్ పీరియడ్ లో బయటికి చూస్తూ ఉన్నాను. అప్పుడు మన సహోదరి శారా కనపడ్డారు. ఎవరు శారా తెలుసా? ఎంతమంది తెలుసు? శారా తెలీదు, మీకు తెలీదా? శారా గారు తనకి ఒంటి నిండా చిన్న చిన్న గుర్రలు లాగా ఉంటాయన్నమాట. ఎందుకో నాకు ఆ ఆలోచన వచ్చింది. ఆమె అంటే నాకు అట్లా బయటికి చూస్తూ ఉంటే ఆమె కనపడింది అనమాట. కనపడటం అంటే జస్ట్ ఇమాజినేషన్ లో. అప్పుడు నేను ఏంటి అంటే ఆమె దేహమంతా అలాగా గుర్రలుగా ఉంటుంది కదా, అది ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మొదటిసారిగా పరిశుద్ధాత్ముడు లేకపోతే దేవుడు స్వరం నేను వింటం జరిగింది అనమాట. ఏమని చెప్పాడంటే, దేవునికి ఆమెకు ఉన్నటువంటి ఆ యొక్క దేహం మీద ఉన్నటువంటి ఆ రుగ్మత ఏదైనా కానీ తీసివేయడం అసాధ్యమా కాదుగా అని అంటూ దేవుడు చెప్పాడు. ఏమనంటే, ఇదంతా బుధవారం జరుగుతూ ఉంది. బుధవారం రోజు జరుగుతుంది అనమాట. జూన్ 12వ తేదీ జరుగుతుంది అంట 2013వ సంవత్సరంలో. మార్నింగ్ టైం 11 to 12 మధ్యలో. మరి సంవత్సర కాలము వారానికి 3 రోజులు గురు శుక్ర శనివారాలు ఉపవాస ప్రార్థన చెయ్యి, ఆ దేహాన్ని నేను నూతనీకరించి పసిపిల్ల దేహం వల్లే మృదువుగా చేస్తాను అని దేవుడు చెప్పడం జరిగింది. మరి చెప్పిన ఆ యొక్క విధానాన్ని తీసుకొచ్చి మన సంఘ కాపరికి చెప్పానమాట. మరి సంఘ కాపరి గారికి చెప్పినప్పుడు తను ఎంతో సంతోషించి మరుసటి రోజు నుంచే, అంటే గురువారం, నెక్స్ట్ డేనే గురువారం కదా, మరుసటి రోజు నుంచే మొదలు పెట్టడం జరిగింది. నేను క్లాస్కి వెళ్ళిపోయాను, వచ్చేటప్పటికే స్టార్ట్ చేశారు. అప్పుడు మొదటిసారిగా ఎవరెవరు ఉన్నారు అంటే మాధురి, నాకు సహోదరి మాధురి గుర్తుంది. మరి అప్పుడు ఇలా ఉందమ్మా స్టార్టింగ్ లో 2013వ సంవత్సరంలో. నాకు అంటే అంతగా గుర్తు లేదు, ఫస్ట్ డేస్ కాబట్టి. శారా ఆంటీ ఉంది, అంటే ఆమె గురించే కదా మొదలు పెట్టడం జరిగింది. ఆమె ఉన్నారు. మరి మాధురి నాకు గుర్తుంది, అమ్మ ఉంది. మరి ఎవరో ఇద్దరు ఉన్నారు, నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. కూడా ఉన్నారు. మరి ప్రార్థన చేసుకుంటూ ఆ ప్రార్థనలో నేను వచ్చి అప్పటికే స్టార్ట్ చేశాను. నేను వచ్చాను, ఏకీభవించాను. తర్వాత నేను వెళ్ళిపోవడం జరిగింది అనమాట. ఇలాగే మొదలైంది పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యేకమైనటువంటి మన యొక్క మందిరానికి పరిచయం. అప్పుడు నేను వాక్యం చెప్పట్లేదు, వాక్యం చెప్పడం మొదలు కూడా పెట్టాను. నేను మొదటిగా వాక్యం చెప్పింది ఎప్పుడు అంటే అదే జూన్ నెల, ఆ నెలలో చివరి ఆదివారం మొదలు పెట్టాను. 2013 చివరి ఆదివారం నుండి మొదలు పెట్టాను వాక్యం చెప్పడం. 2013వ సంవత్సరం జూన్ లాస్ట్ సండే ఏదైతే అదనమాట. సో ఈ విధంగా పరిశుద్ధాత్మ యొక్క పరిచయం మనకు ఏర్పడింది. అంతకు ముందు పరిచయం ఉందా లేదా అనేది నాకు తెలియదు. నేను సంఘానికి ఎప్పుడు వచ్చినా కాదు కదా, అందువల్ల నాకు తెలియదు అనమాట. సో అక్కడ నుండి ఇక పరిశుద్ధాత్మ యొక్క అద్భుత కార్యములు జరుగుతూ ఉన్నాయి. మనంతా కూడా చూస్తూ ఉన్నాం, జరిగిన కార్యాలు చూసాము, ఒక్కొక్క సాక్ష్యాలు విన్నాము, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అదే క్రమంలో సంవత్సర కాలం అయిపోతూ ఉండగా నాకు శారా గారి దేహంలో మార్పులు ఏమి కనపడలేదు. అప్పుడు నేను ప్రశ్నించుకున్నాను, అంటే దేవుడిని ప్రశ్నించాను, అయ్యా సంవత్సరం అయిపోతుంది, మరి ఆమె దేహంలో ఎటువంటి మార్పులు లేవు, ఏంటి అయ్యా, ఎందుకని?
అంటే ఏదో సీరియస్ గా ఒక మాట అన్నాడు, నాకు కరెక్ట్ గా గుర్తులేదు కానీ, అయితే ఏంటి అంటే పోకపోతే అయితే ఏంటి ఏంటి అన్నట్టుగా ఆయన కోపంతో మాట్లాడటం నేను విన్నాను. నేను దాని గురించి మాట్లాడాలి. ఈ మాట మన సంఘ కాబట్టి నేను చెప్పాను, ఇలా అన్నారమ్మా దేవుడు అంటే తను అన్నది ఏమైనా అతిక్రమాలు చేసి ఉండొచ్చు, అందువల్ల దేవుడు ఏమన్నా ఆమె విషయంలో కోపంగా ఉన్నాడేమో, నేను మాట్లాడతానే నేను చేస్తాను అని చెప్పారు. ఇక అతనితో ఆ విషయం అయిపోయింది అనమాట. ఇక మనం అంతా కూడా ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ యొక్క గొప్ప గొప్ప కార్యాలన్నింటినీ మనం చూసుకున్నాం, కొన్ని సాక్షులకు ఉదయం ప్రచురణ చేస్తాం. అయితే ఆ పరిశుద్ధాత్మను మనకు అసలు ఎందుకు పరిచయం అవ్వాలి, మనతో ఎందుకు ఉండాలి అవునా అనే విషయాల్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం ధ్యానం చేస్తాం. అయితే మొదటిగా చూడమ్మా, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చూడండి. నేను తండ్రిని వేడుకున్నాను, మీ అందరూ ఎల్లప్పుడూ వీటికి ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించు. నేను తండ్రిని వేడుకుందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. ఎందుకంటే మనము లోకాలు మనల్ని నడిపిస్తే కానీ మనం నడవలేని వాడు. అంటే నడవలేని వాడు అంటే ఏదంటే ఉపరోషం ద్వారా మా కాళ్ళ మీద నిలబడతాం, మేమెందుకు నడవలేము, ఇది కాదు. మనకు ఒక సందేహం వచ్చినప్పుడు దానికి నివృత్తి చేసేవాడు మనకు కావాలి. ఇక్కడ ఉన్నటువంటి మనమంతా కూడా ఎవరిని ఇప్పటి వరకు ఎవరి సలహా వినకుండా, ఎవరిని సలహా అనకుండా ఉన్నవారు ఉన్నాం. లేదు మన బిడ్డలైనా కూడా కొన్ని విషయాల్లో సలహా అడిగిన వాళ్ళమే ఉంటాయి ఇప్పటి వరకు. ఏదో ఒక విషయంలో, ఏదైనా టెక్నాలజీ విషయంలో, అదే ఈ ఫోన్లో ఏంది ఇలా వస్తుంది చూడని ఏదో ఒకటి సలహా అడిగిన వాళ్ళమే, సందేహం తీర్చుకోవాలనే కాదా. మరి ఈ లోకంలో జీవిస్తున్న మనం కలిగిన సందేహాలు తీర్చుటకు మనకన్నా కొద్దిపాటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అనేకులు ఈ లోకంలో ఉండి ఉండగా వారి అందరికీ మనం ఈ యొక్క రీతిగా జీవించడానికి కావాల్సినటువంటి సలహాలు సూచనలు తీసుకోవడానికి మనకు అవకాశం ఉన్నది. అయితే పరసంబంధమైనటువంటి విషయాలలో నిత్యరాజ్య ప్రవేశములకు సత్యమార్గమందు సరిగా సంచరించుటకు మనము సలహా ఇవ్వగలిగినటువంటి సమర్థులు ఉన్నారా? ఈ లోకమందు నరరూపిగా జన్మించిన ఏ నరుడు కూడా అంత గొప్ప సలహా ఇవ్వగలిగిన వాడై ఉండాలి, ఉండబోదు కూడా. అందుకనే ప్రభువైన యేసు ప్రభువు వారు ఆయన ఈ లోకాన్ని విడిచిన అనివార్యమయ్యేలాగా మరి ఆయన వెలుగు శిష్యులు బాధపడకూడదని చెప్పి, అలాగే ఆయన నమ్మిన అనేకులు బాధపడకూడదని చెప్పేసి ఆయన అందుకున్నారు. ఏమని? నేను తండ్రిని వేడుకున్నాను. అంటే పరిశుద్ధాత్ముడిని ఇచ్చేయటం అంతగా ఈజీ కాదు. అంత ఈజీగా మన ఏదో షాప్కి వెళ్ళిపోయి చాక్లెట్ కి 10 రూపాయలు ఇచ్చి చాక్లెట్ అన్నంత ఈజీ కాదు పరిశుద్ధాత్ముడిని పొందుకోవాలంటే. అందుకని యేసు ఏమని, నేను తండ్రిని వేడుకుంటా. ఈజీగా వెళ్ళి పంపిస్తాను, ఉండమ్మా నేను పోయి పంపిస్తాను అంటలేదు. ఏమంటున్నాడు? వేడుకుంటా అంటే దాంట్లో ఎన్ని అర్థాలు ఉన్నాయి. ప్రతిభలాడుకుంటా, ప్రాధేయపడతా, నీ పరిస్థితి అక్కడ వివరిస్తా, నీకు ఎంత అవసరమో నేను తెలియచేస్తా, ఏదైతేనేమి నీ కొరకు నేను ఆయనను పంపిస్తా. అందుకని చెప్తున్నాడు, నేను తండ్రిని వేడుకుందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండేటక్కై. ఏదో మీతో వచ్చి ఒక మాట మాట్లాడి రాదు, ఎల్లప్పుడూ ఉండేట అంటే ఎల్లప్పుడూ అర్థం ఏంటి? నువ్వు నిద్రపోకుండా వెళ్ళిపోతా కాదు. మన పిల్లలు నిద్రపోకుండా గొడవ చేస్తున్నా, అమ్మానం వచ్చి పక్కన పడుతున్నా, అమ్మానం వచ్చి పక్కన పడుతున్నా అంటే వాడు నిద్రపోవడానికే ఉంటాం అక్కడ. మనం నిద్రపోయిన తర్వాత లేచిపోయి మన ప్లేస్ లో మనం నిద్రపోతాం. కానీ ఎల్లప్పుడూ ఉండేటక్కై నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు నీవు నిద్రించుచున్నా సరే, నీవు వెనుకోగా ఉన్నా సరే, నువ్వు ఆగమర్చినా సరే, నీ పక్షాన ఉండి నీ యొక్క సమస్తము సమకూరుస్తాడు.
అర్థమైందా? ఏమతాతో మనం ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం? మనం అయితే మామూలుగా ఎటో వెళ్ళిపోతాం. ఆయన ఏం చేస్తాడు? నువ్వు నడవలసిన త్రోవలు నీకు వివరిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. వాళ్ళు చేసిన వారికి ఇక్కడ ఇంజక్షన్ ఇవ్వండి, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకసారి చూపించాలి. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఏమంటారో చూడండి, ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపులకు ఆత్మను నీకు అనుగ్రహించును. అయితే కండిషన్ ఉంది పక్కనే, చూడండి ఏముంది? లోకము ఆయనను చూడదు. లోకస్తులు వచ్చి అప్పుడు పరిశుద్ధాత్ముడు 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 అంటారు. ఏదో ఆ పరిశుద్ధాత్ముడు నాకు చూపి అంటే ఏమైనా రాయబడింది? లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. అయితే మీరు ఆయనను ఎదుగుతురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండు. అర్థమవుతుందా? అంటే చూడండి, లోకములో ఖ్యాతి గడించిన అనేకులు ఉన్నారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు, ధనికులు ఉన్నారు. మరి ఎవరికి అదే లోకంలో ఉన్నవారైతే కనుక వారు పొందుకోలేరు. ఇందులో ఎటువంటి డౌట్ అనేది లేదు. కూడా లేదు. అదే ఆయన యేసు ప్రభు వారు చెప్తున్నారు ఏమని? లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు. డౌటే లేదు అందులో. ఎవరన్నా పరిశుద్ధాత్మని నేను పొందుకోలేకపోతున్నానంటే అర్థం ఏంటి? వారి ఆలోచనలు, వారి యొక్క ఆచరణలు ఇవన్నీ ఎలా ఉన్నట్టు? ఎక్కడ ఉన్నట్టు? లోకంలోనే ఉన్నట్టు. అర్థమవుతుందా? కాబట్టి మనం గమనించాలి, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, పరిశుద్ధాత్మ యొక్క తాకిని మనం పొందుతూ ఉన్నాము అంటే మనం పరిపూర్ణంగా ఆయనలో జీవిస్తూ ఉన్నామని అర్థం. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మనలో నివసిస్తున్నాడు, మనలో ఉంటున్నాడు. అర్థమైందా? మనలో నివసిస్తూ మనలో ఉంటూ అప్పుడు మనల్ని సంచరింప చేస్తారా లేదా? ఈ దేశంలో రక్తం ప్రవహిస్తూ ఉంటే నువ్వు చలించగలుగుతావా? రక్తం ప్రవహించకుండా గడగడితే నువ్వు సంచరించగలుగుతావా? అంతేగా? ఆ రక్తం రాయిస్తూ ఒక బాగా అంటే నెక్స్ట్ ఆరు నదులు ఆడటానికి మనం ఉన్నాం. రక్తం ఏమవుతుంది? నేను కష్టపడి తెచ్చుకున్నా మన భాషలో. నేను క్యారెట్ జ్యూస్ తాగా, బీట్రూట్ జ్యూస్ తాగా, ఆ జ్యూస్ ఈ జ్యూస్ ఎవరు చెప్పినా సరే అన్ని జ్యూసులు తాగా రక్తాన్ని డెవలప్ చేసుకున్నా. నిన్ను సృజించిన వాడు రక్తాన్ని ఎవరికి అవసరమేగా? అవునా కదా? నిన్ను సృజించిన నేను ఒక క్షణం గుండె దగ్గరికి వెళ్ళవాక అది అంటే నీ మాట విన్నరా? నెక్స్ట్ మాట్లాడితే నువ్వు ఉండవు. ఉండవు. కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మని మాట మనం విన్నామా? యుగ యుగాలు జీవిస్తాం. మాకున్నారు కదా ఎదురు కూర్చారు, ఏ యుగంలో చెప్పంటారు. అంటే చాలా యుగాలు ఉన్నాయి కదా ఇప్పటి వరకు, ఒక రీతిగా ఉన్న యుగాలు. ఆ హేతువరిగా ఏమంటారు? ఏ యుగంలో చెప్పు అంటారు. అర్థమవుతుందా? అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అనుకుంటా లేదు. కాబట్టి ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండటమే అనమాట. కావున లోకము ఆయన్ను చూడదు, ఆయన అవకాశమే లేదు. ఆయనను పొందగలదు. ఎందుకు పొందగలదు? ఆయన్ను ఎరుగదు కనుక. అయితే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపుకోవ పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. అయితే ఆ యొక్క పరిశుద్ధాత్మని మనం పొందుకునే పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? చూడడం ఏం చేస్తున్నాడు? సమస్తము మీకు బోధించి నేను మీతో ఏదైతే చెప్పి ఉన్నానో మీరు మర్చిపోవడానికి మీకు జ్ఞాపకం చేస్తుంటారు. ఒక్కసారి మనల్ని ప్రకటిస్తుంటారు. ఆత్మ మనల్ని ఏం చేస్తుంటామా? ప్రకటిస్తుంటారు. ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయి. చేయొద్దు చేయొద్దామో చేయడానికి మనం అడుగులు ముందుకు వేస్తాం. చేయాలని మాత్రం చేయి. అర్థమవుతుందా? కాబట్టి మనం గమనించాలి, కొంచెం మార్పులు మనకు అవసరం. అయితే పర్వలో మనం వెళ్తున్నాం అనుకోండమ్మా, పర్వలో నడపడానికి చుక్కరాని ఉంటది కనుక అంతకుముందే దారులుగా ఉంటది, కానీ ఇప్పుడైతే చేతిలో ఉంటది చుక్కరాని. అదేం చేస్తుంది?
వీరు ఎటువైపు వెళ్ళాలో దాన్ని కదిలిస్తే అది అటు తీసుకెళ్తుంది. ఒకవేళ అది కదలలేదనుకోండి, ఎటు కదలు నేరాగా ఉంటా అనుకోండి, ఆ పడవ ఏమైతే అయితే నేరుగా ఏదైనా ఉంటే దాన్ని గుర్తుకుంటుంది పోయి, లేకపోతే మునిగిపోతుంది. అది ఇక్కడ అర్థం ఏంటి? నేను కదిలిస్తున్నాను కాబట్టి నువ్వు కదులుతున్నావు కాదు మనం వెళ్ళేది. అది కదల్చే కదిలింది కరెక్టే, కానీ అది సరైన దిశలో కదిలింది కాబట్టి నువ్వు ముందుకెళ్ళావు. అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు కరెక్టే, అయితే పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్న విధానం అలవాడగల. పడవలు గుద్దుకున్నారు అనుకోండి, పడవ మరి చుట్టాలు కూడా విరిగిపోతా ఉంటారా? విరిగిపోతా లేదా? విరిగిపోతుంది. కాబట్టి ఆ రీతిగా కాక మనం ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి, ఆచరణ రూపంలో పెట్టడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఆచరించిన దానిని ప్రభు మహిమార్థమై ఉంటున్నా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చూసుకోవాలి. అయితే పరిశుద్ధాత్మని ఏ రీతిగా పొందగలుగుతాం మనం? ఏసైతే తండ్రి దగ్గరికి వెళ్ళాడు, వేడుకున్నాడు, ఆదయపడ్డాడు, వివరించాడు, బోధించాడు. అది బోధించినట్టు చెప్పాడు ఇది 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 అని అన్ని చెప్పాడు. మొత్తానికి ఏదైతే అనేవి పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడు, మన వరకు పంపించాడు. బాగుంది. వచ్చిన ఆయన ఏం చేస్తున్నాడు? మనతో నివసిస్తున్నారు, మనలో ఉంటున్నారు, మనకు బోధిస్తున్నారు, మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. బాగుంది. అయితే ఆయన ఎలా పొందుకోవాలి? ఏ రీతిగా పొందుకోవాలి? చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 38వ వచనం చూడమ్మా. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరస పొందుదురు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి. పేతురు గారు అంటున్నారు, ఏమంటున్నారమ్మా? మీరు మారు మనస్సు పొంది, ఫస్ట్ పాయింట్ ఏంటది? మారు మనసు ముఖ్యం. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఇక్కడ ఒక క్వశ్చన్ వేసుకుందాం మనం, ఓకేనా? ఇప్పుడు మారు మనసు ఉంది, బాప్తిసం లేదు, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతామా పొందవా? పొందుతాం. ఎందుకని? ఏదో ఏముంది? మారు మనసు ఉంది. నీకు కలిగిన మారు మనసు అంటే ఎలా అంటే, సినిమాలో ఇరువురులో చూస్తే ఒక మారు మనసు కలిగిన ఆ వ్యక్తి ఏమయ్యాడు? నిత్యరాజ్య వారసుడయ్యాడు. బాప్తిసం ఉందా? లేదు. పరిశుద్ధాత్మ యొక్క ప్రెజెన్స్ పొందుతారా? లేదు. అంటే మెయిన్ రోల్ పోషించిన ఏంటి? మారు మనసు. మనము మారు మనసు జీవితము ఆ యొక్క అనుభవం లేని వాడుగా ఉంటూ ఎంత మందికి చేసినా కూడా ఉపయోగం లేదు. ఎంత భక్తిపరంగా జీవించినా కూడా ఉపయోగం లేదు. నడుచుకున్నా సరే అంటే నేను చూసానా ఏసయ్య ఎలా ఉంటాడు చూసినట్టే అనే సాక్ష్యాన్ని నువ్వు ఎదురా సరే, మారు మనస్సు నీళ్ళు గడక లేకపోతే సమస్తము కూడా వ్యర్థమే. అర్థమైందా? ఎందుకని? మారు మనసు లేదు అంటే నువ్వు చూపించిన సమస్తము కూడా వేషధారీతం. వేషధారీతం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంది, వేశ్యకైనా నిత్యరాజ్యమందు సహనం ఉన్నది కానీ వేషధారికి మాత్రం సహనం లేదు పరలోకంలో. కాబట్టి వేషధారులు కాక ఎలా ఉండాలి? మనం నిజమైన మారు మనసును కలిగిన వారమై, నిజమైన భక్తితో, నిజమైనటువంటి శ్రద్ధతో, భయభక్తులు కలిగి దేవుళ్ళు ఉండేవారుగా ఉండాలి. అందుకే పేతురు అంటూ ఉన్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం. ఎందుకంటే మనలో తెలియని పాపం ఒకటి ఉన్నది, తెలిసిన పాపం అవుతుంది. అర్థమైందా? తెలియని పాపం ఏంటి? ఆదామవ్వలు చేసిన పాపం మన మీద మోపబడుతుంది. తెలిసిన పాపం ఏంటి? ఏమి తెలిసిన పాపం? ఏమి చేయకూడదు దాన్నే చేస్తాం. అర్థమైందా? కాబట్టి ఈ రెండు ఉన్నాయి. తర్వాత ఈ రెండింటి నిమిత్తం మనం ఏం చేయాలి?
మారు మనసు. అది అర్థమవుతుందమ్మా. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు కూడా తర్వాత ఏం చేయాలి? యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఇక్కడ బాప్తిసం పొందుడి అనగానే వెంటనే ఏదో ఒక మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా, ఆయన సభ్యులు కాకపోతే అది స్విమ్మింగ్ పూల్ కు తీసుకెళ్తాడు, లేదంటే ఇంట్లో దగ్గర తొట్టుకు తీసుకెళ్తాడు, తీసుకెళ్ళిపోయి వెంటనే వెనక్కి ముంచి ఏర్పాటు అయిపోయిన బాప్తిసం అనుకోవాలి. నీ యొక్క రక్షణలో దేవుని యొక్క యాక్సెప్టెన్స్ ఉండాలి. అర్థమైందా? స్కూల్లో కూర్చొని చదివే వాళ్ళు ఉంటారు, స్కూల్ బయట వీళ్ళు పాఠాలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు. స్కూల్లో ఉన్న వారికి ఉండేటటువంటి విలువ ఎంత ఉంటుంది, బయట చదివిన వారికి విలువ ఎంత ఉంటుంది? సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు పిల్లలు ఉన్నారు, బాగా ఆలోచించి గమనించడం. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు కూడా ఒకరేమో రోజు స్కూల్ కి వెళ్తూ అన్ని పాఠాలు నేర్చుకుంటారు, వారితోనే స్కూల్కి వెళ్తున్నారు, కానీ లోపలికి నచ్చక బయట ఉండి చెప్పిన పాఠాలన్నీ నేర్చుకుంటారు. ఇరువురి జ్ఞానము సమానంగా ఉన్నది, చక్కగా ఉన్నది. ఇద్దరు పీజీ చేశారు. పీజీ చేశారంటే వీరేమో పీజీ వరకు నేర్చుకున్నారు, వారు పీజీ చేశారు. ఇప్పుడు ఇద్దరి జ్ఞానము మంచి జ్ఞానవంతులు ఇద్దరు. ఇద్దరు కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇద్దరి జ్ఞానం అమోఘం. వారు ఇంటర్వ్యూ చేసిన అందరిలో కల్లా వీరికి మించిన జ్ఞానం ఎవరికి లేదు. ఇరువురికి ఉన్న జ్ఞానం ఉద్యోగం ఎవరికి ఇస్తారు? అదేంటి సర్టిఫికేట్స్ ఇదేంటి ఇది? ఉద్యోగం సర్టిఫికేట్ చేస్తే మనిషి చేయాలా? ఎవరు చేయాలి ఉద్యోగం? ఉద్యోగం చేయాల్సిన మనిషే, కానీ ఆ ఉద్యోగం ఈ మనిషి చేయాలి అని ధృవీకరించేది సర్టిఫికేట్, యాక్సెప్టెన్స్. ఆ పేపర్ ఏముండదు, నువ్వు వెళ్ళి ప్రింట్ చేసుకున్న అవసరం ఇక్కడ సంతకాలు ఉంటాయి, నువ్వు పెట్టుకున్న సంతకాలు అయిపోతాయి, అలా పట్టుకుంటే 5 ఉంటాయి. అప్పుడైనా యాక్సెప్టెన్స్. నువ్వు నిజంగా మారు మనసు పొందావా? నిజంగా పాప క్షమాపణ అనుభవం నీలో ఉందా? నిజంగా పరిశుద్ధాత్మ యొక్క స్వరం పొందుతున్నావా? అది మాత్రమే దేవుడు చూస్తాడు. అర్థమైందా? నేనేదో వెళ్ళిపోయాను, ఎందుకంటే నాకు 98 లో ఆఫీస్ ఇచ్చారు. 98 లో ఆఫీస్ ఉపయోగం ఏమన్నా? తర్వాత 15 సంవత్సరాల తర్వాత వచ్చాను నేను దేవుడు. ఈ 15 ఏళ్ళలో ఇక కాదు అంటే ఏది మీరు అక్కడ స్వర్గంలో కాపాడుతుంటారు దేవుడి దగ్గర, నేనేమో నరకంలో కూర్చొని మామూలుగా కేకలేస్తుంటాను. చెప్పే అప్పుడు అదే కదా చెప్పే వినా. ఎన్నిసార్లు చెప్పారు మందిరానికి వచ్చావా? అవునా కదా? కానీ నేను 15 ఏళ్ళలో బాప్టిజం తీసుకున్నా, 6 మంత్స్ అనుభవం లేదు. ఏమా దేవుడు యాక్సెప్టెన్స్ లేదు, బాప్టిజం తీసుకున్న బాప్టిజానికి దేవుడు యాక్సెప్టెన్స్ లేదు. పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటాను. పొందుకోగలమా? బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఎలాగో చెప్తా. ఇక్కడ రాయబడినటువంటి లేఖనాల్లో ఏముందమ్మా? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వారు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుతారు. మరి 98 లో నేను బాప్తిసం పొందుకున్నా, నాతో చెప్పించాడు ఏమని? ఇప్పటి వరకు నేను చేసిన ఆహారాన్ని కూడా నా ప్రభువు ఎదుట ఒప్పుకుంటున్నాడు, యేసు ప్రభువు నా సొంత రక్షకులని అంగీకరిస్తున్నాను అని చెప్పి నేను చెప్పాను. నాకు బాప్తిసం ఇచ్చారు. మరి నాకు పరిశుద్ధాత్మ వరం వచ్చింది. 15 సంవత్సరాల తర్వాత 2013లో ఎలా పొందుకోగలిగాను? 2013లో నేను పొందుకున్నాను. అంటే అప్పుడు ఎంత ఆఫీసులు తీసుకున్న కాడి నుంచి అప్పటి వరకు మధ్యలో ఉన్న ఆ సమయం ఎంత? 15 సంవత్సరాల కాలం. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఏదో దేవుడు ఆఫీసులు తీసుకోవాలి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇచ్చేస్తాడని చెప్పి దేవుడికి సిద్ధమైతే ఎల్లుండి తీసేసుకుంటే ఉపయోగం ఉందా? అలా ఉపయోగం ఉంది. పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవాల్సిందే. అంటే నాకు 18లో పరిశుద్ధాత్ముడి పరిచయం నాకైందా? 2013 అంటే 15 సంవత్సరాల తర్వాత అయిందా? అంటే ఇక్కడ దేవుడు కన్సిడర్ చేసేది నువ్వు బాప్తిసం తీసుకున్నావు అనేది దేవుడు కన్సిడర్ చేయడు. కానీ నీవు బాప్తిసం తీసుకున్న దానికి యోగ్యంగా ఉన్నావు అది ఎప్పుడైతే నీకు ఆ యోగ్యత చేకూర్చబడుతుందో అప్పుడే కన్సిడర్ చేస్తాడు. ఆమె అనిపించి ఉండొచ్చు దేవుడు, ఎందుకంటే నేను ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను కానీ అప్పుడు అనిపించి ఉండొచ్చు వీడు నిజంగానే మారాడు.
సరే, అప్పుడు అనిపించడం వల్ల అప్పుడు పరిచయం చేసి ఉండొచ్చు పరిశుద్ధాత్మ. అర్థమైందా? కాబట్టి పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే మొదట మనకి ఏముండాలమ్మా? మారు మనసు ఉండాలి, పరిపూర్ణమైన మారు మనసు. తర్వాత పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుకోవాలి. అయితే బాప్తిసము మనం ఇవ్వని ఇచ్చేది కాదు. ఆ బాప్తిసం పొందడానికి దేవుడు యాక్సెప్టెన్స్ చేయాలి, ఆయన చెప్పాలి రక్షణ ఇవ్వండి. అప్పుడే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటాం. లేకపోతే మనం అప్పటి వరకు కూడా పొందుకున్నాము అన్న వారిని. కాబట్టి గమనించాలి. అయితే పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత ఉండే విధానాలు ఉన్నాయి. వాటిని అంటే పొందుకున్నా పొందుకోకపోయినా కొన్ని విషయాల్లో జాగ్రత్త ఉండాలి. ఆ కొన్ని విషయాలు ఏంటో చూడమ్మా. మార్కు సువార్త 4 ఎవరన్నా రాసిన అపోస్తలుడైన పౌలేనా కదా? పౌలు గారు రాశారు మార్కు సువార్త. ఎవరు రాశారు? మార్కు గారేనా? సరే, 3వ అధ్యాయము 28-29 వర్షాలు చూడమ్మా. సమస్త పాపములను మనుషులు చేయ దోషములన్నీ వారికి క్షమింపబడదు కానీ పరిశుద్ధాత్మ విషయము దోషము చేయవాడు ఎప్పుడూ క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడే ఎందుకని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, సమస్త పాపములను మనుషులు చేయ దోషములన్నీ కూడా వారికి క్షమించబడు. మనుషులు చేసిన దోషాలు కావచ్చు, మనుషులు చేసిన సమస్త పాపములు కావచ్చు, అవన్నీ కూడా మనుషుల నిమిత్తము క్షమించబడు. కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ వాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడే ఉండనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అర్థమైందా? ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క విషయంలో దూషణ చేయవాడు. చాలా మంది పరిశుద్ధాత్మను నమ్మరు, దూషిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మని గురించి అంత వివరంగా క్లియర్ గా రాసి ఉంటే దూషించడానికి వారికి నోరు ఎలా వస్తుంది? దూషించడానికి ఎలా కుదురుతుంది? అసలు ఆ దూషిస్తున్న విధానంలో వాళ్ళు పొందుకుంటున్నది ఏంటి? అసలు ఇక్కడ ఒక పాయింట్ మన మైండ్ లోకి వస్తుంది. ఏమని? ఒకవేళ నేను పరిశుద్ధాత్మని దూషించిన తర్వాత నా తప్పు తెలుసుకొని దేవుని ప్రాధేయపడితే పాప క్షమాపణ నాకు కలుగుతుందా? నో, నెవర్ అండ్ నెవర్. అదేనా? ఇక నువ్వు ఎంత మారు మనసు పొందుకో, ఎంత మారు మనసు పొందుకో, ఎంత క్రీస్తుని ప్రకటించు, ఎంత క్రీస్తుని నడుచుకో, ఇక ఆ యొక్క విషయమై పాప క్షమాపణ అనేది లేదు. మనలో ఈ లోకంలో పుట్టిన వాళ్ళంతా కూడా మనం ఆలోచన ఉంటుంది, అమ్మయ్య వాళ్ళలో ఈ యొక్క జన్మలో లేదేమో, ఈసారి జన్మలో పరిశుద్ధాత్మను అస్సలు దూషించను నేను, వాళ్ళకైతే మనం అనుకున్న విధానంలో అయితే అంటున్నా దూషించను, ఇక భయభక్తులతో బ్రతుకుతానయ్యా, ఈ జన్మకు నాకు ఇక పాప క్షమాపణ లేదు కాబట్టి నన్ను క్షమించు ప్రభు అంటే క్షమించడానికి అడగడానికి కూడా యోగ్యత లేదు కదయ్యా, ఇష్టం ఉన్నది ఏమైనా చేయి, వచ్చే జన్మలో మాత్రం నాకు మంచి జ్ఞానం ఇచ్చి నన్ను పుట్టించయ్యా అనే అతి తెలియగలిగినటువంటి వారి ఆలోచన కలిగిన వారం మనం. అయితే మన నిమిత్తం ఏమన్నా రాయబడుతో చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చూడమ్మా. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలగదని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వానికి యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. రాబో యుగము అంటే అర్థం ఇంకో జన్మ ఉందని కాదు. నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటండి? అయితే నిత్యరాజ్యం, లేకపోతే పాతాళం. పాతాళంలో ఉన్న క్షమాపణ లేదు అంటారు దేవుడు. నిత్యరాజ్యం అవకాశం ఉందా? పాపం మోపబడి ఉంది.
లేదురా? ఆ, చూడండి, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడే వానికి పాప క్షమాపణ కలదు. అంటే నువ్వు ఏసయ్యని దూషించావు. ఏసై ఇప్పుడు చాలా మందిని మనం చూస్తున్నాం, మూడు మూడు చక్రాల దేవుడని, మూడు వేగుల దేవుడని, శవం అని ఇలాగ దూషించేవారు అనేకులు ఉన్నారు. అందరినీ క్షమిస్తా అంటున్నాడు. అదే కదా ఇక్కడ రాయబడ్డ లేఖనానికి అర్థం ఏమన్నా, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడే వారికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడే వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మకు విరోధంగా మనం ఏం చేస్తున్నాం చెప్పనా? మనకు కూడా ఊహించున్నాం ఈ విషయాన్ని. మనం ఏదో ఫ్యాషన్ గా పరిశుద్ధాత్మను పొందుకున్నాం అన్నటువంటి జీవాన్ని కృత్రిమంగా కావాలని మనం కేకలు వేస్తా, చప్పట్లు కొడతా ఇలా ఉంటాం. మనం ఇది యూట్యూబ్ అట్లా చూస్తుంటాం. సింపుల్, అంటే నేను ఎవరిని కూడా అవమానపరచట్లేదు, జస్ట్ వరకు చెప్తాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ తాకిడి ఒక స్త్రీకి కలిగింది. పురుషుడి కంటే నేను చెప్పే విధానంలో మీరు ఏమంటారు, పురుషుడు కదా ఆమెకి సిగ్గుండదు కదా అంటారు. స్త్రీనే అనుకుంటాం. ఓకే, స్త్రీ పరిశుద్ధాత్మని తాకిడితో ఆమె బాగా డాన్స్ వేస్తూ నిలబడలేక గంతులు వేస్తా ఉంటారు. ఓకేమ్మా, అనుకుందాం. అయితే అలాగే గంతులు వేస్తున్నారంటే ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె గంతులు వేస్తూ కింద పడిపోయింది అనుకో, జారిపోయిన ఆమె బయటను ఎవరు వేయాలా? పక్కన ఉన్న వాళ్ళు వచ్చి సరి చేయాల. అవునా? పడిపోయిన ఆమెకు తెలుస్తుందా? సరి చేసుకుంటూ పడిపోయింది అనుకోండి, ఆమె నిజంగా పరిశుద్ధాత్మని తాకిడితో ఉన్నట్ట లేనట్ట? అవమానపరిచినట్ట, కనపరిచినట్ట? అవమానపరిచింది. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఆమె బయట సరి చేసుకోకూడదు అని కాదు, బయట సరి చేసుకునే జ్ఞానం, ఆలోచన, కాన్షియస్నెస్ నీకు ఉంది అంటే దాని అర్థం ఏంటి? అవమానపరుస్తున్నావు, వేషాధికారంగా ప్రవర్తిస్తున్నావు. అది కాదు కదా. మనం చాలా మందిని చూస్తుంటాం, ఓచర వెళ్ళిపోతారు స్త్రీలు, వాళ్ళు సరి చేసుకుంటారమ్మా. ఎందుకని? వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ దేవుడి తాకిడి నువ్వు పొందుకున్నప్పుడు అక్కడ రాకూడదు. మనం పూర్వకాలు వచ్చినాయి అంటుంటారు కొందరు వేరే, కానీ కొందరు ఉంటారు. వాళ్ళు గమనించండి, అంత పూర్వకంలో వారి మనసు ఏమైపోతుందో, వారు ఎలా ఉంటున్నారో, వారి పరిస్థితి ఏమో వారికి ఏమీ తెలియదు. చుట్టూ వాళ్ళు వస్త్రాన్ని చుట్టి ఆమెను అంటే అవమాన పడకుండా ఆమెను ఏం చేస్తారంటే ఆ వస్త్రాలతో ఆమెను దాచిపెడతా ఉంటారు. ఆమె నమ్మిన సిద్ధాంతంలో ఆమె పరిపూర్ణంగా అందులో ఐడియా చేస్తుంది. ఓకే, కానీ నిజ దేవుని నమ్మి నిజ దేవుని యొక్క తాకిడి తెలిసి కృత్రిమంగా నువ్వు ప్రవర్తిస్తే అది ఆయన అవమానపరిచినట్ట లేకపోతే ఘనపరిచినట్ట? మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ కాన్షియస్ లో నువ్వు ఏం చేసినా అది అవమానపరితం. ఈ కాన్షియస్నెస్ ఉండదు. దేవుడి తాకిడి నీలో ఉంటే ఈ లోకము నీకు మహేంద్రపోతుంది. లోకాన్ని మరిచిన నీవు ఈ చుట్టూ ఉన్న సమస్తం ఏమిటో నీకు తెలియదు. మళ్ళా కొద్దిసేపటికి నువ్వు మళ్ళా తేరుకున్నప్పుడు అప్పుడు నువ్వు గ్రహిస్తావు ఏం జరుగుతుంది అని. కాబట్టి ఆ రీతిగా వేషధారితనంగా ఎవరు కూడా ప్రవర్తించవద్దు. దయచేసి మీరు చేస్తున్న పని మీకు తెలిసినప్పుడు మీరు కాన్షియస్ లో ఉండి చేయాలనుకుంటే చేయండి, తప్పేముంది? మీరు ఆలోచిస్తున్నారు, తప్పేముంది? కాకుండా అంతా తెలిసి ఓచపోయినట్టు, లేకపోతే పడిపోయినట్టు, లేకపోతే సొమ్మసిల్లిపోయినట్టు ఉండి 10 నిమిషాల తర్వాత మళ్ళీ తేరుకున్నట్టు లెక్కిస్తే ఆ 10 నిమిషాలు మీరు ఏడున్నారు చెప్పండి? ఆలోచించుకోవాలి. అర్థమైందా? మనం దేవుని దూషణకు గురి చేసే విధంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని ఏ రీతిగా దూషిస్తే కనుక మనకు క్షమాపణ అనేది ఎక్కడా కూడా ఉండే అవకాశమే లేదు. ఎందుకు అవకాశం లేదు? తెలియాలి కదా. ఇప్పుడు ఆయన దూషిస్తే నీకు క్షమించే అవకాశం నీకు లేదు అన్నారు దేవుడు. కరెక్టేనయ్యా, పొరపాటు దూషించా, కానీ ఎందుకు లేదు అడగడం చెప్పయ్యా అని దేవుడు ముందే చెప్పాడు. పరిశుద్ధాత్మని లోకానికి రాకముందే చెప్పాడు. చూడు 51వ కీర్తన
చూడమ్మా. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయు, నీ పరిశుద్ధాలను నా ఎదురు నుండి తీసివేయు. ఇది కీర్తనకారుడు దేవుని వేడుకుంటాం కదా, ఏమని? అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను తోసేయొద్దు, నీ పరిశుద్ధాత్మని నా ఎదురు నుండి తీసివేయొద్దు అని. ఓకేనా? కీర్తనకారుడు వేడుకుంటాం విధానం. ఇది మనకు ఎలా ఇంప్లిమెంటేషన్ అవుతుందో చూడండి. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మని దూషిస్తామో ఆ నెక్స్ట్ మినిట్ దేవుడు పరిశుద్ధాత్మని మన ఎదురు నుండి తీసేస్తాడు మన దగ్గర నుండి. తీసేసిన తర్వాత నువ్వు ఆయన సన్నిధిలో నిలవగలవా? నిలిచే అవకాశం లేదు. అంటే ఇప్పుడు నేను క్షమించాలి, ఒక తండ్రి తన బిడ్డలు క్షమించాలనుకో, ఆ బిడ్డ ఎక్కడ ఇల్లు నుంచి పోయి ఏ సముద్రం అవతలంటే క్షమిస్తానే ఉంటాను. ఎక్కడ ఉండాలా? తండ్రి దగ్గర ఉండాలా, ఇంట్లో ఉండాలా, ప్రతి ఆడుకోవాలా, వేడుకోవాలా. పరిశుధాత్మని దగ్గర తీసేసిన ప్రతి గురించి మాట్లాడేవారు పరిశుధాత్మనికి ఇంకో పేరు ఏమైనా ఉపరాది, ఎందుకంటే మీ పక్షాలు మాట్లాడేవాడు, ఆదరణ అది ఆదరించేవాడు, నీవు మోసించేవాడు, నీవు నడిపించేవాడు, నీకు బోధించేవాడు, నీకు జ్ఞాపకం తెచ్చేవాడు. మరి నీ పక్షంలో అడిగినప్పుడు నీ గురించి అడిగారు. అడగలవా దేవుడిని? అడగలవా? అలాగే దేవుడిని అసలు వేసే రాకడెందుకు మన కోసం? అవును కదా? మరి ఆయన ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మని దూషిస్తామో అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని మన యొద్ద నుండి తీసివేస్తాడు. ఎప్పుడైతే తీసివేసాడో అప్పుడు ఆయన సన్నిధిలో ఉండకుండా మనం ఏం చేస్తాడు? దోషివేస్తాడు. ఏ రీతిగా అయితే ఘటసర్పము పరమందు తప్పు నుండి తోసివేయబడాక ఏ రీతిగా తిరిగి స్థానాన్ని దక్కించుకోలేకపోయిందో అదే రీతిగా మనం కూడా బాగానే ఉంది. పరిశుద్ధాత్మని తీసివేయటానికి, సన్నిధిలో నుండి తోసివేయటానికి దేవుని వైపు నుంచి మన కొరకు మన మీద ఉన్నటువంటి ఆలోచన ఏంటి? దేవుని వైపు నుంచి అది కూడా కావాలి కదా. ఇప్పుడు నేను నీకు ఒక వస్తువు ఇచ్చాను, నీ దగ్గర వస్తువు నేను తీసేసుకుని పంపించేసాను అనుకో, అసలు వాట్ ఈస్ మై ఇంటెన్షన్? జరుగుతుంది ఏంటి? నా యొక్క మనసులో జరుగుతుంది ఏంటి? నా మనసులో నీ గురించి నా ఉద్దేశం ఏంటి? ఇవి కావాలి కదా. మరి నా ఏంటో చూడగలమ్మా, చూడగలరు. చూడండి యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనం చూడండి. అయిన వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దిక్కింప చేయగా ఆయన వారికి విరోధి ఆయన తానే వారితో యుద్ధం చేసి. ఏం జరుగుతుంది? వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా. మన పిల్లలు అవమాన పరిస్థితి, పిల్లలు ఎవరమ్మా తెలుస్తారా కదా. మరి పరిశుద్ధాత్మని మనం అనుకోవచ్చు, పరిశుద్ధాత్ముడు గొప్ప జ్ఞానవంతుడు కదా, గొప్ప ఆలోచనకర్త కదా, మనం చేసే చిన్న చిన్న పొరపాట్లని ఆయన మెచ్యూరిటీగా ఆలోచిస్తాడు కదా. కానీ పరిశుద్ధాత్ముని మనసు ఎలాంటివి తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి ప్రాణం కన్నా చిన్న మనసు, అంటే పసి బిడ్డ కన్నా చిన్న మనసు, ఊరకు నేను నచ్చుకుంటుంది. అర్థమైందా? కనుక తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన మనకేమైపోయాడు? ఎవరు ఈయన? ఈయనెవరు ఇంతకి? ఆయన అంటే ఎవరిక? పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన మనకు, అంటే వారికి విరోధి ఆయన, అంటే మనకు విరోధి ఆయన. ఆయన ఎవరు? దేవుడు. విరోధి అయిన అదేం చేస్తాడు దేవుడి కింద? తానే వారితో యుద్ధం చేశాను. దేవుడు మనతో యుద్ధం చేస్తే గెలవగలిగిన వారం మనం. యుద్ధం అక్కడ తెలుగుమాట, ఎవరితో? తెలుగుతో యాకోబుతో చేస్తే తెలుగుమాట. అది యుద్ధం కాదు. దావీదు పక్షంగా ఉండి చేసిన యుద్ధం. ఎవరిని గెలిపించడానికి? దావీదుని గెలిపించడానికి. ఇక్కడ దేవుడు చేసిన యుద్ధం ఎవరితో? పరిశుద్ధాత్మని దుఃఖింపజేసిన వారితో. విరోధి అయినప్పుడు
విరోధి శత్రువు అంటే విరోధి అంటే మన శత్రువు ఏమనే కదా అర్థం? శత్రువుని క్షమిస్తాడా? మన ఛాన్స్ లేదు. ఎందుకు ఈ యుగమున ఆయనను రాబో యుగమున ఆయన పాప క్షమాపణ లేదు తెలుసా? నీ ఆత్మ జీవించినంత కాలము నీవు దేవునికి శత్రువువి కనుక నువ్వు శత్రువై నీకు ప్రాణం పెట్టాడు. అది లేదు. ఏ శత్రువైనా నువ్వు తెలిసి తెలియనటువంటి విధానమును నీ యొక్క జన్మత కలిగిన పాపం వల్ల నీవు తెలిసి తెలియని చేసిన పాపం వల్ల దాని నిమిత్తం నువ్వు శత్రువైనా నీవు క్షమించాడు. కానీ పరిశుద్ధాత్మని నువ్వు దిక్కుంప చేసినటువంటి అర్థం ఏదని తెలిసే చేశావు. పరిశుద్ధాత్ముడు దుఃఖించగా చూడండి, యేసయ్య దేహాన్ని చిన్నగా చేశాం, అయినా క్షమించాడు. మౌన ఉండి వేశాం, అవహేళన చేశాం, అపహసించాం, అయినా క్షమించాం. కానీ పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా దేవుడే ఖడ్గము కూలి మనల్ని శత్రువుగా ఇచ్చి మనకు ఎదురుగా యుద్ధము చేయ నిలబడ్డాక గెలవగలిగిన వాడెవడు, గెలిచిన నలుడెవడు? ఉండగలడా? మనం ఎంత అనుకోవచ్చు, యేసయ్య ఉన్నాడని నా పక్షాన మాట్లాడేది. ముందు మాట చెప్పింది ఎవరు? ముందు మాట చెప్పింది ఎవరు? ఈ యుగమునైనను రాబో యుగమునైనను పాపక్షమాపణ లేదు అని చెప్పిన ఎవరు? ఆయన పేరు చెప్పాడు. మనుషు కుమారుని మీరు దూషించినా బాధించినా ఏం చేస్తారు? ఎవరి నన్ను మీరు ఏమి చేసినా కూడా పాపం లేదు. కానీ పరిశుద్ధాత్మని దూషించారా? మీకు ఈ యుగమునైనను రాబో యుగమునైనను మీకు పాప క్షమాపణ లేదు. ఎందుకంటే మీరు వరముగా పొందిన పరిశుద్ధాత్మని దేవుడు తీసేసుకుంటాడు. ఆయన సన్నిధిలోంచి మిమ్మల్ని త్రోసివేస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తున్నాడు కాబట్టి ఆయన మీకు విరోధి అవుతాడు. మీరు ఆయన శత్రువు అవుతారు. ఆయనే మీకు ఎదురుగా యుద్ధం చేస్తుంది. అలా గెలుస్తాం ఉన్నాయా? గెలిచే టాక్టిక్స్ ఉన్నాయా మన దగ్గర? అగ్నితో యుద్ధం చేయాలంటే వర్షం నీళ్ళు పైనుంచి వస్తుంటే వాటి పై పని మళ్ళీ ఇచ్చామంటే చాలు, గెలిచినంత సంబరపడతాం. అవునా కదా? కానీ దేవుణ్ణి గెలవాలంటే గెలవగలిగిన నరుడు ఏమంటున్నారా? దేవుడితో పోరాడి గెలిచిన నరుడు వేరే. ఆయన కోరుకునేది ఆశీర్వదించయ్యా. కానీ ఇక్కడ ఎవరేం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మని దుఃఖింప చేస్తున్నాడు. అవకాశం ఉందా? నాట్ ఎట్ ఆల్. షార్ట్సే లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంది. అయితే దేవుడు ఇంకొక విషయంలో మనకు ఒక అవకాశం కలిగించాడు. కానీ పరిశుద్ధాత్మనికి వ్యతిరేకమయ్యే అవకాశం లేదు. పరిశుద్ధాత్మనికి వ్యతిరేకం కాకుండా ఉండటానికి మనకు ఒక అవకాశం ఉంది. చివరిగా చూడండి, యూదా పత్రిక ఎక్కడ ఉంటుందమ్మా? యూదా పత్రిక ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. 20-21 వచనాలు చూడమ్మా. ఒకటే అధ్యాయం ఉంటుంది కాబట్టి 20-21 వచనాలు చెప్తున్నాను. ప్రియులారా, మీరు విశ్వసించు అది పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు పట్టుకోవచ్చు, పరిశుద్ధాత్మను ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవనమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరమ కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉంది. మనకున్న అవకాశం ఏంటో, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు. ఏంటి మనం విశ్వసించే అతి పరిశుద్ధమైనది? ఏమిటి? మనం విశ్వసిస్తున్న అతి పరిశుద్ధమైనది ఏంటి? దేవుడితో పాటు సంచరించే విధానమేనా? అవునా? కాబట్టి ఆ యొక్క విధానం మీద మనల్ని మనం కట్టుకోవచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. కనుక నేను పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తాను. సరే, వేరే చేతి మనం ఎవరికి వాళ్ళు స్వపరిశీలన చేసుకోవాలి. నేను పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నాను.
పరిశుద్ధాత్మ యొక్క తాకిడితో ప్రార్థన చేస్తున్నాను అనేటటువంటి విధానాన్ని ఆలోచించుకోండి. ఒకవేళ అలా కాకపోతే పరిశుద్ధాత్మ యొక్క విధానంతో ప్రార్థన చేసుకోవడానికి దేవుని వేడుకోవచ్చు. అందులో తప్పేం లేదు. ఎందుకంటే మీరు ఎవరు కూడా దేవుని దూషించిన వారు కాదు, పరిశుద్ధాత్మని దూషించిన వారు కాదు. కాబట్టి వేడుకొనొచ్చు. అలాగే చూడండి, ఇచ్చిన జీవాత్మైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టొచ్చు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉంది. అంటే దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలంటే మనకి ఏమేమి ఉండాలి? ఒకటి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. రెండు, ప్రభువు యేసుక్రీస్తు కనికరమును పొందుకోవాలి. మూడు, అతి పరిశుద్ధమైనది ఏదైతే ఉందో మనం విశ్వసించినది దాని మీద మనం కట్టుకొనొచ్చు, దానిలో కట్టుకొనొచ్చు ఉండాలి. కట్టుకోవడం అంటే క్లీనప్ చేసుకుంటూ, డెవలప్ చేసుకుంటూ. పిచ్చుక గూడు చూసారా? చూసారమ్మా? ఫస్ట్ ఒక చిన్న వైడ్ లాగా మొదలు పెడుతుంది. అవన్నీ కూడా గడ్డే. మనం అనుకుంటాం ఇంత గడ్డి ఇంత స్ట్రాంగ్ గా లోపల ఒక పిచ్చుకని లేదా రెండు పిచ్చుకల్ని, వాటి గుడ్లని, వాటి పిల్లల్ని ఆ గడ్డి మోస్తుందా? విడిగా విడిగా తీస్తే గడ్డి అంతా ఉప్పు అంటే ఎగిరిపోతుంది. ఉప్పు ఉప్పు అనండి ఎగిరిపోతా ఎగరదు. ఎందుకని? అది కట్టుకున్న విధానం వల్ల. ఆ రీతిగా ఆ విధంగా మనం కట్టుకోవాలి. అర్థమైందా? విశ్వాసం అనే ఈ విహారంలో దేవుని ప్రేమ అనేటటువంటి అతి పరిశుద్ధమైన దానిని మనం కట్టుకోవచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. మరి యేసయ్య కృప కొరకు కనిపెట్టొచ్చు. మనం దేవుని ప్రేమలో నిలిచే విధంగా కాచుకోవడి అంటే అర్థం ఏంటి? అనుక్షణం మనల్ని మనం పరిశీలించుకోవాలి. మార్పులు చేతులు ఏమైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు సవరించుకుంటూ, ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదమ్మా. ఎవరో వచ్చి చెప్పారంటే మనకి ఇగో వస్తుంది. ముందు నువ్వు చూసుకో, తర్వాత నేను చూసుకుంటావులే. ఎందుకు ఇంకా మాట్లాడతావు? నీ గట్లో ఉన్న దూరాన్ని తీసేయి, తర్వాత నా గట్లో ఉన్న నలుస్తుంది. అసలు మన గట్లో ఉన్న నలుసుని మనం చూసుకుంటే వాళ్ళ ముందు వాడు ఎందుకు మన గంటలో దూరం నలుసు అని భావిస్తున్నాం. అందుకే కదా లోపల కనిపించింది, అంటే ముందున్నది కనిపించింది. అందుకే కాబట్టి మనల్ని మనం మార్చుకుంటూ స్వపరిశీలన చేసుకోవడం తప్పులేదు. అందుకే పరిశుద్ధ గ్రంథం మాట, మిమ్మల్ని మీరు విమర్శించుకునే కదా తీర్పు పొందకపోదురు. మనల్ని మనం విమర్శించుకుంటే తీర్పే మనకి రాకుండా ఉంటుంటే ఎంత బాగా దేవుణ్ణి ఎదగొచ్చు ఆలోచించండి. కాబట్టి ఆ యొక్క విధానాన్ని మనం కలిగిన వారుగా ఉంటూ దేవుళ్ళు ఎదుగుతూ ఫలిస్తూ దేవుని కృపను పొందుకొని సంతోష గానాలతో దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఆయన మహిమాత్మైన వారుగా ఆయన సాక్షులుగా వర్ధిల్లుటకై దేవుడు చారిన జ్ఞానంతోనూ ఆయన సహాయంతోనూ మనల్ని నింపి నడిపించడం కాక. ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవార్తను బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తుతిని చెల్లిస్తూ ఉన్నాం.